హాయ్ అండి, అందరికి నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇల్లు సర్దే హడావుడిలో పడి నేనైతే ఇన్ని వంటలు ఎప్పుడు ప్రిపేర్ చేయలేదు. ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను. ఇన్ని వంటలు ఎప్పుడు ప్రిపేర్ చేసిన సింగిల్ పార్ట్ రెసిపీసే ప్రిపేర్ చేసేదాన్ని. మంచిగా మన తెలుగింటి భోజనం అయితే కంప్లీట్ చేసి ఈరోజు మేము ఒక ప్లేస్కి వెళ్తున్నామండి. ఇది వీకెండ్ బ్లాగ్. ఎక్కడికి వెళ్తున్నాము అంటే మిమ్మల్ని ఒక మంచి విలేజ్ లాంటి ప్లేస్కి తీసుకొని వెళ్తాను. ఏంటి అమెరికాలో విలేజ్ లాంటి ప్లేసా అని అనుకుంటున్నారా? వీడియో మొత్తం పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మీరు ఈ వీడియోలో చాలా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ వీడియో చూసాక మీకు మనసుకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంటి దగ్గర నుంచి మనము ఆ విలేజ్కి చేరుకోవాలంటే ఎగ్జాక్ట్లీ 30 మినిట్స్ జర్నీ అండి. అండ్ మేము ఇంకా వెళ్ళే దారిలో గ్యాస్ కూడా ఫిల్ చేసుకున్నాము. మేమైతే గ్యాస్ ప్రైస్ ఎంత తక్కువగా అస్సలు చూడలేదండి. 2.88 ఉంది. అండ్ మేము ఎప్పుడు గ్యాస్ ఫిల్ చేసుకోవడానికి వెళ్ళినా ఎప్పుడు 3 అబోవే ఉంటుంది. అలా గ్యాస్ గురించి మాట్లాడుకుంటూ మంచి మంచి కబుర్లు చెప్పుకుంటూ ఫైనల్గా మేము చేరుకోవాలనుకున్న డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయామండి. సో మనము ఎక్కడికి రీచ్ అయ్యాము అంటే మేము గోశాలకు వచ్చామండి. అమెరికాలో గోశాల కూడా ఉంటుందా అనుకుంటున్నారా? నేను కూడా అలాగే అనుకున్నానండి. నాకైతే ఈ ప్లేస్కి వచ్చాక చాలా చాలా హ్యాపీ అనిపించింది. నిజం చెప్తున్నాను, ఈ గోశాల ఓనర్ని చూస్తే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించింది. అసలు కొంచెం కూడా స్వార్థం లేకుండా ఎంత మంచిగా గోశాల మెయింటైన్ చేస్తున్నాడంటే అతను చాలా అంటే చాలా గ్రేట్ అండి. నేను ఎన్నిసార్లు అతనికి మీరు చాలా చాలా గ్రేట్ అని చెప్పాను. మనం సంపాదించుకున్న డబ్బులు కొంత పైసలు మనం తీసి పెట్టుకోవాలి అనుకుంటాం కదండి. అతను సంపాదించే ప్రతి అమౌంట్ గోశాలని మెయింటైన్ చేయడానికి యూస్ చేస్తున్నాడంటే అతను ఎంత గ్రేటో చెప్పండి. ఎన్ని ఆవులో మేమైతే గోశాలకి రీచ్ అవ్వగానే మా దగ్గరికి వచ్చినట్టు మమ్మల్ని పలకరించడానికి బంధువులు ఎలా వస్తారో ఆవులన్నీ ఒకేసారిగా వచ్చాయి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. మేము వచ్చే దారిలో క్యారెట్స్ తీసుకొని వచ్చామండి ఆవులకి ఫీడ్ చేయడానికి. మేము అనుకున్నాము క్యారెట్స్ బదులు ఏ కుకుంబరో లేకపోతే పాలకూర కట్టలో అవి తీసుకొని వచ్చింటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే కొన్ని ఆవులు క్యారెట్స్ సరిగ్గా తినలేదనమాట, అన్ని కింద పాడేస్తున్నాయి. కొన్ని మంచిగా తిన్నాయి. ఇక్కడ ఈ చిన్న ఆవు పేరు సూర్య అండి. సంక్రాంతి ఫెస్టివల్ రోజు పుట్టిందని సూర్య అని పెట్టారు పేరు. లాస్ట్ టైం నా హౌస్ వార్మింగ్ బ్లాగ్లో మీతో షేర్ చేసుకున్నా కదండి. మా హస్బెండ్ ఫామ్కి వెళ్ళి ఇలా పంచామృతము అండ్ కొన్ని తీసుకొని వచ్చారు థింగ్స్ అని చెప్పాను కదా. సో అప్పుడు వెళ్ళిన ఫాము ఇదేనండి. మా హస్బెండ్కి ఈ ఫామ్కి రీచ్ అవ్వగానే పోలికలు గుర్తొచ్చింది నాకని మా హస్బెండ్ అయితే నాతో షేర్ చేసుకున్నారు. నాకు కూడా ఇక్కడికి రాగానే నాకైతే మా అమ్మమ్మ ఊరికి వచ్చినట్టు ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళకి అప్పుడు బర్రెలు ఉండేవండి, ప్రజెంట్ అయితే లేవు. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ ఆవులకి క్యారెట్స్ ఫీడ్ చేయడము. మేము గోశాలకి రీచ్ అవ్వగానే మాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. మా పిల్లలని మంచిగా ఒక విలేజ్ లాంటి ప్లేస్కి తీసుకొని వచ్చాము కదా అనిపించింది. పిల్లలిద్దరు చాలా చాలా మంచిగా సూర్యతో అయితే ఆడుకున్నారు. చాణిక్య ఇంకా సూర్య దగ్గర నుంచి అస్సలు కదలట్లేదు. ఇంకా సూర్య కూడా చాణిక్య దగ్గరే ఆడుకుంటున్నాడు. ఇద్దరు కలిసి మంచిగా ఆడుకున్నారు. ఇక్కడ ఫామ్లో అయితే శివయ్యవి సాంగ్స్ పెట్టారండి, తెలుగు సాంగ్స్. అవి కూడా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మంచి సూతింగ్ మ్యూజిక్తో గోశాల చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా మనసుకి ప్రశాంతంగా మాకైతే మంచి పాజిటివ్ ఎనర్జీ వచ్చిందండి. తనే అంటే నేను చెప్పాను కదా, అతని పేరు వచ్చేసి పాలండి. ఎంతమంది గోశాలకు వచ్చినా అతనైతే మంచిగా అందరిని తీసుకొని వెళ్ళి గోశాల మొత్తం చూపించడము, వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేయడం చేస్తున్నారు. నిజంగా చాలా అంటే చాలా గ్రేట్ పర్సన్ అతను. గోశాల దగ్గర కృష్ణయ్య కూడా ఉన్నారండి. మంచిగా పేడతో అలికి కృష్ణయ్యని పెట్టారు. చాలా చాలా బాగా అనిపించింది. ఇది సూర్యది గెస్ట్ హౌస్. పిల్లలిద్దరైతే చాలా చాలా మంచిగా ఎంజాయ్ చేశారండి గోశాలలో. అండ్ ఇక్కడ చిన్నది ఆవు ఉంది కదండి, ఆవు పేరు వచ్చేసి గౌరీ. గోశాలలోనే వాళ్ళ హౌస్ కూడా ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి వాళ్ళ హౌస్ అనమాట. అండ్ ఇక్కడ మనము నంది దగ్గరికి వెళ్తున్నాము. పెద్ద నంది అండి. అసలు మేము లాస్ట్ టైం హౌస్ వార్మింగ్ చేసినప్పుడు నవధాన్యాలతో పూజ చేశానని చెప్పాను కదండి. సో నవధాన్యాలు తీసుకొచ్చి నందికి పెట్టాము. పాపం నందికి అయితే ఒక లెగ్ ఫ్రాక్చర్ అయిందండి. నాకైతే చాలా బాధ అనిపించింది. 3 legs తోనే నిలబడుతుంది.
మేము తీసుకొని వచ్చిన క్యారెట్స్ మొత్తము నేను కౌటిల్య పోటీ పడి మరి ఆవులకు ఫీడ్ చేసి కంప్లీట్ చేసాము. మాకి నంది ఇక్కడ ఉన్న సంగతి అస్సలు తెలియదండి, ఎలా ఫీడ్ చేయాలి ఏం ఫీడ్ చేయాలని అనుకున్నాము. బట్ పాల్జీ వచ్చేసి మాకైతే బనానాస్ ఇచ్చారండి. చాలా చాలా హ్యాపీ అనిపించింది. నందీశ్వరునికి మేము బనానాస్ అయితే ఫీడ్ చేసాము. ఇక్కడ నెమలి కూడా ఉంది. నెమలి పక్కన కోళ్ళు కూడా ఉన్నాయండి. మేమైతే ఒక మంచి విలేజ్ లాంటి ప్లేస్కి అయితే వచ్చామని చాలా చాలా సంతోషపడ్డాము. ఆవులతో కాసేపు టైం స్పెండ్ చేసాము. అండ్ మాకైతే తను ఆవులవి పాలు కూడా ఇచ్చారండి. సో ఎవరికైనా గోసేవ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే అండ్ ఫ్లోరిడాలో ఉన్న వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మీరు కంపల్సరిగా ఒక్కసారి ఈ ఫామ్కి విజిట్ చేయండి. నేను ఆల్రెడీ మీకు డిస్ప్లే చేశాను కదండి నెంబరు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఈ ఫామ్ అడ్రస్ కావాలన్నా నేను మీతో షేర్ చేసుకుంటాను, మీరు కామెంట్ చేస్తే. ఆవులకి ఫీడ్ చేశాక మేము గోసేవ కూడా చేసుకున్నామండి. మా హస్బెండ్ అండ్ కౌటిల్య ఇద్దరు కలిసి నంది దగ్గర మొత్తం క్లీన్ చేసి నందికి మంచిగా బెడ్ అయితే చేశారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను చేద్దాం అనుకున్నాను కానీ చాణక్య ఇంకా నంది దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. ఇంకా చాణక్యని పట్టుకోవాలి కదా, అందుకే ఇంకా నేనైతే చేయలేకపోయాను. ఇక్కడ 4 పికాక్స్ ఉన్నాయండి. 3 వచ్చేసి ఫీమేల్ ఉంది అండ్ 1 వచ్చేసి మేల్ ఉంది. అతను వచ్చేసి 2 నెమల్ని అస్సలు కొనలేదంట, అవంతకవే వచ్చాయి, కృష్ణయ్య పంపించాడు అనుకున్నాను అని చెప్పారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. హౌస్కి రిటర్న్ వచ్చేటప్పుడు మేము రేగిపళ్ళు తీసుకున్నాము అండ్ బిల్వం తీసుకున్నాము అండ్ నెమలి పింఛం కూడా తీసుకున్నామండి. అతను చెప్పారు యాక్చువల్ కంటే నెమలి హర్ట్ చేసి నెమలి పింఛం తీసుకుంటారు, ఇవి అవంతకవే పడిపోయాయి, నేను మీకు ఇస్తున్నాను, మీరు మంచిగా కృష్ణయ్యకు పెట్టండి అని చెప్పారు. నేను ఇంటికి వచ్చి కృష్ణుడి స్టాచ్యూకి అయితే పెట్టానండి. పొప్పాయ ఇచ్చారండి అండ్ కొన్ని ఇవి చెక్క లాంటివి ఇచ్చారు. ఆ చెక్క అయితే ఎంత మంచి స్మెల్ ఉందో అస్సలు. నాకు గోశాలకు రావడం అంటే చాలా చాలా హ్యాపీ అనిపించింది. కానీ గోశాల నుంచి రిటర్న్గా ఇంటికి వచ్చేటప్పుడు మనసుకైతే చాలా చాలా బాధ అనిపించింది. ఆవులన్నిటినీ వదిలిపెట్టి రావడం అంటే నాకు చాలా బాధ అనిపించింది. అండ్ ఇంకా వెళ్ళేటప్పుడు మాకు లెమన్ గ్రాస్ కూడా ఇచ్చారు అతను. ఇంకా బాయ్ చెప్పేసి అక్కడ గూస్వి ఎగ్స్ ఉన్నాయండి, అవి చూపించారనమాట. ఇంకా గోశాలకు బాయ్ చెప్పేసి ఇంకా మళ్ళీ కంపల్సరిగా విజిట్ చేస్తామని అతనికి చెప్పాము. అలా రేగిపళ్ళు తినుకుంటూ ఇంటికైతే రీచ్ అయిపోయాము. ఇంటికి వచ్చాక ఇంకా అతను మాకు మిల్క్ ఇచ్చారు కదండి, ఆ మిల్క్తో నేను పెరుగు తోడు పెట్టాను. పెరుగు అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. కొత్త హౌస్కి షిఫ్ట్ అయిపోయిన తర్వాత మొదటి ఫెస్టివల్ శివరాత్రి ఫెస్టివల్ అండి. ఈసారి నేను శివరాత్రి చాలా అంటే చాలా మంచిగా చేసుకోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి గోశాలకు వెళ్ళినప్పుడు శివయ్యకు చాలా చాలా ఇష్టమైన బిల్వపత్రి మాకు దొరకడము. మేము ఎంత అదృష్టవంతులమో కదండి, మాకు అమెరికాలో బిల్వం దొరకడం అంటే ఎంత అదృష్టం చేసుకొని ఉంటేనే మాకు బిల్వపత్రి దొరుకుతుంది. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. శివరాత్రి ఫెస్టివల్ రోజు శివయ్యకి అభిషేకం చేసి బిల్వాలతో అర్చన చేసి శివరాత్రి రోజు పూజ అయితే ఇలా కంప్లీట్ చేశానండి. మేము శివరాత్రి ఫెస్టివల్ రోజు నేను మా హస్బెండ్ ఫాస్టింగ్ ఉన్నామండి. కిడ్స్కి అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేశాను అండ్ ఆ రోజు ఇంకా ఫుడ్ ఏం తినకూడదు కాబట్టి నేను మా హస్బెండ్ ఫామ్కి వెళ్ళినప్పుడు అతను మాకు పొప్పాయ ఇచ్చారని చెప్పాను కదండి, ఆ పొప్పాయ కట్ చేసుకొని పంచామృతంతో అయితే మేము ఫుడ్ తీసుకున్నాము. పొప్పాయ ఫ్రూట్ అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. మేమందరము పొప్పాయ ఫ్రూట్ చాలా చాలా మంచిగా ఎంజాయ్ చేసాము. అందరికీ బిలేటెడ్గా హ్యాపీ శివరాత్రి, శివరాత్రి శుభాకాంక్షలు. చాలా లేట్గా విష్ చేస్తున్నా కదండి, ఎందుకంటే ఇంకా కొత్త హౌస్కి షిఫ్ట్ అయిపోయిన తర్వాత చాలా చాలా బిజీగా ఉన్నాను అండ్ వీడియో ఎడిటింగ్కి వాయిస్ ఓవర్ చేయడానికి చాలా టైం పడుతుంది. శివరాత్రి ఫెస్టివల్ రోజు శివనామ స్మరణతో మంచి శివయ్య మూవీ చూసాము. ఈవినింగ్ పెసర గుగ్గులు ప్రిపేర్ చేశానండి. ఇంకా 108 శివయ్య చాంట్ కంప్లీట్ చేసుకొని నా ఉపవాసం అయితే కంప్లీట్ చేశాను. అదండి ఇవాల్టి బ్లాగ్. మీకు ఈ వీడియో నచ్చింది కదండి, నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారు కదా. అండ్ మీరు ఇంకా మన ఛానల్కి కొత్త వాళ్ళైతే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకో బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.